ఈ అద్భుతమైన ఎయిర్ కూలర్‌ని కొనటానికి నేను స్పెండ్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 464 రూపీస్. యెస్. కేవలం 464 రూపీస్‌కే ఈ ఎక్సలెంట్ ఎయిర్ కూలర్‌ని నేనైతే పర్చేజ్ చేశాను. అసలు ఇంతకీ ఏంటా కూలర్? అసలు నేను ఎక్కడ కొన్నాను? అంత తక్కువ ధరకి ఎలా కొన్నానో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండే. మన ఛానల్ నేమ్ యూనిక్ క్యాప్చర్. క్యాప్చర్ ద పాజిటివిటీ. ఇక నేను కొన్న ప్రోడక్ట్ ఏంటంటే క్రోమా పర్సనల్ 24 లీటర్స్ ఎయిర్ కూలర్. ఇది ఒక టాటా కంపెనీ ప్రోడక్ట్. సో, మనం ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రోడక్ట్‌ని అన్బాక్సింగ్ చేసి ఇది అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దామా? సో, మనకి ప్రోడక్ట్ అయితే ఈ ప్యాకింగ్‌లో వచ్చింది. అంటే ఇది ప్యాకింగ్ మీద ప్రోడక్ట్ బ్రాండ్, డిస్క్రిప్షన్ ఈ మొత్తం ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. పర్సనల్ కూలర్ అని చెప్పి నెక్స్ట్ ఆ ఫీచర్స్ మొత్తం ఇలా ఇచ్చేసారు పైన. ఇక మనం ప్యాకింగ్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడు ప్రోడక్ట్‌ని అయితే బయటికి తీసేద్దాం. సో, ఇదే మన క్రోమాకి సంబంధించిన 24 లీటర్స్ పర్సనల్ ఎయిర్ కూలర్. సో, ఇది జస్ట్ ఇప్పుడే మనం ప్యాకింగ్‌లోంచి బయటికి తీసాం. క్విక్‌గా చూసేద్దాం అసలెలా ఉంది. ఆ బాడీ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి క్విక్‌గా చూసేద్దాం. ఇదొచ్చి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది కిందొచ్చి మీకు కనిపించేది వాటర్ ట్యాంక్. నెక్స్ట్ అది లెవెల్ ఇండికేటర్. ఇదేమో పైన ఐస్ క్యూబ్ ట్రే. ఇదొచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ హనీకోంబ్ అంటే బ్యాక్ సైడ్ ప్యానెల్. అంటే దీనివల్ల మనకి ఫ్రెష్ అండ్ హైజీనిక్ ఎయిర్ వస్తదంట. ఇంకా వాటర్ ట్యాంక్ కూడా యాంటీ బ్యాక్టీరియల్ అంట. అంటే అది మస్కిటో బ్రీడింగ్ లాంటిది ఎలాంటిది ఫార్మ్ అవ్వదంట లోపల. ఈ విషయాలు మొత్తం నాకు ప్రోడక్ట్ కొనే దగ్గర క్రోమా స్టోర్‌లో చెప్పారు నాకు. సో, మనకి పవర్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి వైర్ లెంత్ కూడా బానే ఉంది. ఆల్మోస్ట్ మనకి అంటే అది సఫిషియంట్. నెక్స్ట్ వీల్స్ మాత్రం అంటే ప్రోడక్ట్‌కి ఫిక్స్ అయితే అయ్యుండవు. మనం సెపరేట్‌గా ఇస్తాడు లోపల. సో, ఇవి మనం తీసుకొని క్విక్‌గా ఫిక్స్ చేసేసుకుందాం. సో, ఇవైతే వీల్స్ అనమాట. ఇవి 4 వీల్స్ ఇచ్చాడు 4 సైడ్స్‌కి. అవి 360 డిగ్రీస్ రొటేట్ అవుతాయనమాట. సో, మన ప్రోడక్ట్ కూడా చాలా కంపాటబుల్. యాక్చువల్‌గా చాలా లైట్ వెయిట్ ప్రోడక్ట్ ఇది. నేను యాక్చువల్‌గా నేనుండేది ఫస్ట్ ఫ్లోర్‌లో. సో, ఈ ప్రోడక్ట్‌ని కింద నుంచి స్టెప్స్ మీదగా నేను ఒక్కడినే తీసుకొనొచ్చేసాను మోసుకుంటా. సో, అంత లైట్ వెయిట్, అంత పోర్టబుల్. వీల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బావుంది. సో, ఇవి క్విక్‌గా ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్రోడక్ట్ యొక్క ఫంక్షనింగ్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు మనము అంటే ప్రోడక్ట్‌తో పాటు వచ్చిన ఈ కవర్స్, ఎక్స్‌ట్రా ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా! అవి మొత్తం తీసేద్దాం ఫస్ట్. సో, 4 సైడ్స్ ఈ ప్యాకింగ్ కవర్స్ తీసేసిన తర్వాత నెక్స్ట్ అసల అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా ఈ బిల్డ్ క్వాలిటీ అనేది మనకి పర్ఫెక్ట్‌గా తెలుస్తుంది. సో, ఈ కవర్స్ అయితే తీసేసాను నేను. తీసేసి మొత్తం ఆల్మోస్ట్ 4 సైడ్స్ తీసేసాను. సో, ఈ కవర్స్ మొత్తం తీసేసిన తర్వాత మన కూలర్ అయితే ఫైనల్‌గా ఇలా ఉంటదనమాట. చాలా అంటే చూడటానికి చాలా చాలా బావుంది. చాలా క్యూట్‌గా ఉంది యాక్చువల్‌గా. చాలా చిన్నగా. చిన్నగా అంటే మీడియం సైజ్. మనకి పర్సనల్ కూలింగ్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్ అనమాట ఈ ప్రోడక్ట్. అంత బావుంది. సో, ఇక్కడ రాసుంది కదా! ఐస్ బాక్స్ అని చెప్పి. అంటే మనం ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఏసుకోవచ్చు. అంటే ఎక్స్‌ట్రా కూలింగ్ కోసం. సో, ఇది క్విక్‌గా మనం ఓపెన్ చేసి అసలు ఎన్ని క్యూబ్స్ ఏయొచ్చు, ఎంత స్పేస్ ఉందో చూద్దాము. నాకు ఆ సేల్స్ పర్సన్ చెప్పడం ఏంటంటే అంటే ఈ ట్రేలో నుంచే మనం వాటర్ కూడా పోయొచ్చంట. సో, మనం వాటర్ పోస్తే డైరెక్ట్‌గా వెళ్ళి ఆ ట్యాంక్‌లో అవి స్టోర్ అవుతాయి అని చెప్పాడు. సో, ఇదండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటది. సో, ఇక్కడ మనం ఐస్ క్యూబ్స్ ఏసుకోవచ్చు చక్కగా. వాటర్ కూడా పోయొచ్చు. ఇదొచ్చి మనం పోసిన వాటర్ నెక్స్ట్ డైరెక్ట్‌గా ట్యాంక్ ఉంది మనకి కింద. ఆ డైరెక్ట్ ట్యాంక్‌లోకెళ్ళిపోయి స్టోర్ అవుతాయి అని చెప్పాడు. సో, అలానే కింద కూడా అంటే ఇక్కడ మనకి కింద ఒక చిన్న స్పేస్ ఉంది. అక్కడి నుంచి కూడా వాటర్ మనం ఫిల్ చేయొచ్చు ట్యాంక్‌లోకి. ఇది హనీకుంబ్ ఇందాక చెప్పాను కదా! సో, ఇది పైన మ్యాట్ అనమాట. మ్యాట్ కొంచెం మన పైనకి లాగితే అంటే అడ్జస్టబుల్ ఇది. లోపల ఇది మెయిన్ మ్యాట్. సో, ఇది ఎంత కూల్‌గా ఉంటే మనకంత కూల్ ఎయిర్ వస్తది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో, యాక్చువల్‌గా నెక్స్ట్ ఆ ట్యాంక్ కింద మనకి చిన్న ఒక ఔట్‌లెట్ చిన్న పైప్ లాంటిది ఇచ్చాడు. సో, మనం వేస్ట్ వాటర్ డ్రైన్ ఔట్ చేసుకోవటానికి అది ఓపెన్ చేస్తే సరిపోద్దనమాట. సో, నేనైతే ఒక 15 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫిల్ చేశాను. ఈ పైనిచ్చిన ట్రేలోంచే. సో, నాకక్కడ ట్యాంక్ కెపాసిటీ కూడా ఒక 3/4 ఫిల్ అయినట్టు చూయించింది. నెక్స్ట్ ఒక 10-15 ఐస్ క్యూబ్స్ ఏసాను. అంటే బాగా కూలింగ్ ఎలా ఉంటదో చూద్దామని చెప్పి ఐస్ క్యూబ్స్ ఏసాను. సో, ఇందాక నేను చెప్పడం మర్చిపోయిందేంటంటే సైడ్స్‌న మనకి ఇలా అంటే పట్టుకోవడానికి ఒక చిన్న గ్రిప్ లాంటిది ఇచ్చాడు. సో, 2 సైడ్స్‌న మనము అంటే కూలర్‌ని క్యారీ చేయడానికి. సో, అంటే ఇది చాలా చాలా పోర్టబుల్. చాలా లైట్ వెయిట్ గూడా. సో, ఇంకా వైర్‌ని కూడా ఎక్స్‌టెన్షన్ బాక్స్‌కి నేను కనెక్ట్ చేశాను పవర్ సప్లై కోసం.
సో వీఆర్ ఆల్ సెట్ టు గో. ఇప్పుడు మనం కూలర్ ఒక ఫంక్షనింగ్ చెక్ చేయొచ్చు. సో లెట్స్ టర్న్ ఇట్ ఆన్. వావ్! చాలా చాలా కూల్ ఎయిర్ వస్తుంది. అసలు ఎయిర్ ఫ్లో అయితే చాలా చాలా బావుంది. ఇలాంటి మీడియం సైజ్ ప్రోడక్ట్‌లు అంత అంటే 27 ఫీట్ అని ఇచ్చాడు డిస్క్రిప్షన్‌లో. సో, అలాంటి చక్కని ఎయిర్ ఫ్లో, అంత చక్కని కూలింగ్ అనేది సూపర్బ్ అని చెప్పాలి. సో, ఈవెన్ మీరిక్కడ చూడొచ్చు స్వింగ్ కూడా ఉంది. చక్కని వెర్టికల్ స్వింగ్ ఉంది. సో, ఎయిర్ మీకు ఈక్వల్‌గా, బ్యాలెన్స్డ్‌గా ఎయిర్ త్రో చేస్తుందనమాట. ఎయిర్ డైరెక్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి కొంచెం పైకి కావాలంటే ఇది కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కిందకంటే కొంచెం కిందకి దించొచ్చు. అంటే అడ్జస్ట్‌మెంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో, ఎయిర్ అయితే చాలా చాలా కూల్‌గా ఉంది. సూపర్బ్ అనే చెప్పాలి అసలు యాక్చువల్‌గా. ఇలాంటి ప్రోడక్ట్‌లో అంత ఎయిర్ క్వాలిటీ, అంత ఎయిర్ ఫ్లో అంటే మాత్రం సూపర్బ్. చూడవచ్చు మనకిక్కడ 3 మోడ్స్ ఉన్నాయి. హై, మీడియం అండ్ లో అనమాట. సో, మనం ఎయిర్ స్పీడ్ అయితే ఇది యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్వింగ్ అనమాట. సో, దీంట్లో మనకి ఓన్లీ స్వింగ్ ఆప్షన్ ఉంది. స్వింగ్ ప్లస్ కూల్ అని ఉంది. ఇంకా ఓన్లీ కూల్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో, ప్రోడక్ట్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎక్సలెంట్ ఎయిర్ క్వాలిటీ, ఎక్సలెంట్ ఎయిర్ ఫ్లో అనమాట. సో, ఈ ప్రోడక్ట్ అయితే మస్ట్ బై ప్రోడక్ట్ ఫర్ దిస్ సమ్మర్. సో, ఎండలు ఎంత ఏస్తున్నాయంటే తెలిసిందే అందరికీ. సో, ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే మన దగ్గర మనం అట్‌లీస్ట్ కొంచెం కాసేపైనా రిలాక్స్డ్‌గా ఉండొచ్చనమాట. ఈ ప్రోడక్ట్ అయితే క్రోమా స్టోర్‌లో రూ. 4699 పడుతుంది. అదే క్రోమా వెబ్‌సైట్‌లో అయితే రూ. 4500 ఉంది. కానీ నేను పే చేసింది మాత్రం ఓన్లీ రూ. 464 ఓన్లీ. నా బ్యాంక్ ఇలాంటి ఆఫర్స్ కూడా ఇస్తుందని చెప్పి నాకు ఇన్ని రోజులు తెలీదు. కానీ నిన్న తెలిసింది. తెలిసిన వెంటనే ఆ ఆప్షన్ యూజ్ చేశాను. సో, నాకు కేవలం రూ. 464 మాత్రమే నేను పే చేసి ఈ ప్రోడక్ట్‌ని కొనుక్కున్నాను. నేను ఎలాంటి ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకోలేదు. అలానే క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేయలేదు. జస్ట్ నా బ్యాంక్ నాకిచ్చిన ఆఫర్‌ని చాలా తెలివిగా యూజ్ చేసుకున్నాను. అలా యూజ్ చేసుకోవడం వల్ల నాకు ఈ ప్రోడక్ట్ ఓన్లీ రూ. 464 పడింది. ఆ ట్రిక్ ఏంటో నేను మరో వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే, లేక ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! అలానే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, షేర్ చేసి, ఒక కామెంట్ కూడా పెట్టండే. మన ఛానల్ నేమ్ యూనిక్యాప్చర్. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.